ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విశ్వ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ కృష్ణమ్మ, స్టారింగ్ సత్యదేవ్, లక్ష్మణ్ అండ్ హీరోయిన్ అతితారాజ్. ఇంకా చాలామంది క్యాస్టింగ్ ఉన్నారు. అండ్ డైరెక్టెడ్ బై గోపాలకృష్ణ. అండ్ ఈ సినిమా ప్రజెంట్ చేసింది కొట్రాల శివ గారు. ఇంకా మూవీ విషయంలోకి వచ్చేసరికి సినిమా మాత్రం పర్లేదు, చూడొచ్చు. సినిమా ఓకే, వన్ టైం వాచబుల్ మూవీ. ఎందుకంటే మూవీ మరీ ఎక్స్ట్రాడినరీ అని కూడా చెప్పుకోలేం, పర్లేదు, వన్ టైం వాచబుల్ మూవీ ఈ సినిమా. ఇంకా స్టోరీ ప్లాట్ లైన్లోకి వచ్చేసరికి ముగ్గురు వ్యక్తులు ఉంటారు. వాళ్ళ అనాథలు, చిన్నప్పటి నుండి వాళ్ళ అనాథలు, వాళ్ళ ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళ ముగ్గురులో ఒకతనేమో ఒక ప్రింటింగ్ మిషన్ షాప్ ఉంటుంది ఒకతను. ఇద్దరేమో చిన్న చిన్న ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఈ ప్రింటింగ్ షాప్ ఉన్నతనికి హీరోయిన్కి లవ్ ఏర్పడిద్ది. దాని తర్వాత వీరు అనుకోని ఒక సంఘటనలో ఒక తప్పుడు కేసులో ఇరుక్కుంటారు. ఆ తప్పుడు కేసులో వాళ్ళని ఇరికిస్తారు. ఇంకా మిగతాదంతా మీరు సినిమాలో తెలుసుకోవాల్సిందే. అండ్ యాక్టర్స్ పరంగా వచ్చేసరికి సత్యదేవ్ కానీ పక్కన లక్ష్మణ్ కానీ టూ గుడ్ యాక్టింగ్. హీరోయిన్స్ కూడా పర్లేదు, బాగానే చేశారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా పర్లేదు, వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగానే చేశారు. అండ్ ఎక్స్పెషల్ ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంది, ఆయన పేరు తెలీదు, ఆయన కూడా చాలా బాగానే చేశారు. యాక్టింగ్ మాత్రం మిగతా వాళ్ళందరూ పర్లేదు, వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగానే చేశారు. అండ్ సినిమా ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వడమే ఫస్ట్ హాఫ్ దాకా కొద్దిగా స్లోగా వెళ్ళిద్ది సినిమా, కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంటర్వెల్ దగ్గర నుంచి సెకండ్ హాఫ్ వరకు కొద్దిగా పర్లేదు, ఇంకా బాగానే ఉంటుంది స్టోరీ. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. క్లైమాక్స్లో స్టోరీ బాగానే ఉంది, కానీ ఇంకొద్దిగా మంచిగా రాసుకొని స్క్రీన్ ప్లే ప్రజెంట్ చేస్తే, స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది, ఇంకొద్దిగా ఇంకా మంచిగా చేయొచ్చు, స్క్రీన్ ప్లే ప్రజెంట్ చేయొచ్చు, ఇంకొద్దిగా ఇంకా మంచిగా స్టోరీ రాసుకొని చేయొచ్చు. అండ్ ఫైటింగ్ సీన్స్ ఉంటాయి, ఒక థియేటర్ దగ్గర ఫైటింగ్ సీన్ ఉంటుంది, లాస్ట్ క్లైమాక్స్ ఫైటింగ్ సీన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ 2-3 ఫైటింగ్ సీన్లు ఉంటాయి, అది పర్లేదు, బాగానే ఉంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ విషయం వచ్చేసరికి ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ, పర్లేదు. పాటలు కూడా అంత ఏం అనిపించలే, కానీ పర్లేదు పాటలు కూడా. అండ్ బీజిఎం మాత్రం కొద్దిగా బాగానే ఉంటుంది.